హాయ్ ఫ్రెండ్స్, తండేల్కు భారీ రెమ్యునేషన్లో తీసుకున్నారట సాయి పల్లవి, నాగ చైతన్య. మరి అవి ఎన్ని కోట్లు పారితోషికమో నేటి వీడియోలో చూద్దాం. ఈ ఏడాదిలో తెలుగు సినిమా నుండి ఆల్రెడీ వచ్చిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కించిన ఈ భారీ ప్రాజెక్ట్ అనుకున్న రేంజ్లో సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ సినిమా తరువాత తెలుగు నుంచి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్కి వస్తున్న తదుపరి చిత్రమే తండేల్. యువ హీరో నాగ చైతన్య అలాగే సాయి పల్లవి కాంబినేషన్లో కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ అందుకున్న దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో తెరకెక్కించిన సినిమా ఇది. కాగా ఈ సినిమాతో హిట్ కొట్టాలని అక్కినేని అమ్మాయిలు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అది జరిగింది కూడా. అయితే బంగారాజు సినిమా తర్వాత చైతు చేసిన అన్ని సినిమాలు అయితే ఫ్లాప్ లేదా డిజాస్టర్గానే నిలిచాయి. కాగా తర్వాత వచ్చిన వెబ్ సిరీస్ దూతతో మంచి హిట్ అందుకోగా ఆ సిరీస్ హిట్ తరువాత వస్తున్న సినిమానే ఈ తండేల్. మరి దూత ఇచ్చిన బూస్టప్తో తండేల్కి మంచి బజ్ వచ్చింది. అక్కడి నుంచి కొనసాగుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ను అందుకుంది. అన్ని ఫ్లాప్లు పడినప్పటికీ తండేల్కి అక్కినేని హీరో భారీ రెమ్యునేషనే అందుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క నాగ చైతన్య మాత్రమే కాకుండా హీరోయిన్ సాయి పల్లవి కూడా గట్టిగా అందుకుందట. మరి పలు రిపోర్ట్స్ ప్రకారం తండేల్కి నాగ చైతన్య 15 కోట్ల రెమ్యునేషన్ చార్జ్ చేస్తే సాయి పల్లవి మాత్రం 5 కోట్లు అందుకుందని తెలుస్తుంది. దీనితో వీరి కెరీర్లోనే ఇవి అత్యధికంగా అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకి ఏకంగా 90 కోట్లకు పైగానే బడ్జెట్ అయిందట. ఇది కూడా నాగ చైతన్య కెరీర్లో అత్యధికమని అంటున్నారు. సో బాక్స్ ఆఫీస్ టార్గెట్ కూడా ఎక్కువే. ఈ అన్నిటిని తండేల్ అందుకున్ననే చెప్పాలి. అలాగే ప్రస్తుతం సాయి పల్లవి వరుస హిట్స్లో ఉంది. తాను నటించిన అమరన్ సినిమా గత ఏడాది 300 కోట్లకు పైగా రాబట్టింది. సో చాలా మంది సాయి పల్లవి సెంటిమెంట్ పై కూడా ఆశలు పెట్టుకున్నారు. అది జరిగింది కూడా. సో ఫ్రెండ్స్, విన్నారుగా. మరి ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.